ఓం శాంతి 3/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతిలో సదా హర్షితంగా ఉండండి. పాత దేహభావమును వదులుతూ వెళ్ళండి. ఎందుకంటే మీరు యోగ బలము ద్వారా వాయుమండలాన్ని శుద్ధంగా చేయు సేవ చేయాలి. ప్రశ్న: స్కాలర్షిప్ తీసుకునేందుకు లేక స్వయం మీకు మీరే రాజ్య తిలకం దిద్దుకునేందుకు ఎలాంటి పురుషార్థం చేయాలి? జవాబు: స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేసినప్పుడు రాజ్య తిలకం లభిస్తుంది. పరస్పరము సోదరులము అని భావించే అభ్యాసం చేయండి. అప్పుడు నామరూపాల భావన తొలగిపోతుంది. వ్యర్థ మాటలు ఎప్పుడూ వినకండి. తండ్రి ఏం వినిపిస్తారో అదే వినండి. ఇతర విషయాలకు మీ చెవులు మూసుకోండి. చదువుపై పూర్తి గమనం ఇవ్వండి. అప్పుడు స్కాలర్షిప్ లభించగలదు. స్కాలర్షిప్ తీసుకోవాలి లేక మనకు మనమే రాజ్య తిలకం దిద్దుకోవాలి అంటే, ఒకటి స్మృతి యాత్ర, రెండవది పరస్పరం సోదరాత్మలు అని భావించాలి. 3 వ్యర్థమైనటువంటి విషయాలు ఎప్పుడు వినకూడదు. తండ్రి చెప్పినటువంటివి మాత్రమే వినాలి. 4 చదువు పైన పూర్తి గమనం ఇవ్వాలి. అప్పుడే స్కాలర్షిప్ పొందగలము అని బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఓం శాంతి. మీరు శ్రీమతానుసారం మన కొరకు రాజధానిని స్థాపన చేస్తున్నాము అని మీకు తెలుసు. మనస వాచ కర్మణ ఎవరు ఎంత సర్వీస్ చేస్తారో అంత వారి కళ్యాణమే చేసుకుంటారు. ఇందులో హంగామా మొదలైన విషయాలు ఏవీ లేవు. ఈ పాత దేహ భావమును వదులుతూ మీరు అక్కడకు చేరుకుంటారు. 1 పరంధామానికి, 2 స్వర్గానికి. బాబాను స్మృతి చేయడం ద్వారా చాలా ఖుషి కూడా కలుగుతుంది. సదా స్మృతి ఉన్నట్లయితే సంతోషమే సంతోషం ఉంటుంది. తండ్రిని మర్చిపోతే వాడిపోవడం కూడా జరుగుతుంది. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. మనం ఆత్మలము. ఆత్మలైన మన తండ్రి బ్రహ్మబాబా నోటి ద్వారా మాట్లాడుతున్నారు. ఆత్మలైన మనం ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఇలా అభ్యాసం చేసుకునేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి యాత్రనే చాలా శక్తినిస్తుంది. మీరు విశ్వ అధికారులుగా అయ్యేంత శక్తి లభిస్తుంది. మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు. ఈ మాటను పక్కా చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అనే మాటను. అంతిమ సమయంలో ఈ వశీకరణ మంత్రమే పనికి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం వినాశి అని అందరికీ సందేశాన్ని కూడా ఇవ్వండి. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అనేది తండ్రి ఆజ్ఞ. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. దానితో పాటు జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే మీరు రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. స్వయం ఆత్మలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన చక్రధారులు కదా. ఇక్కడ కూర్చొని ఉండగానే మీకు చాలా సంపాదన జరుగుతోంది. మీకు రాత్రింబవళ్ళు సంపాదన. మీరు ఇక్కడకు సత్యమైన సంపాదన చేసుకునేందుకే వచ్చారు. జతలో వెళ్ళే సత్యమైన సంపాదన ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగదు. ఇక్కడ మీకు ఏ ఇతర వ్యాపార వ్యవహారాలు లేవు. వాయుమండలం కూడా అలాగే ఉంది. మీరు యోగ బలంతో వాయుమండలమును కూడా శుద్ధం చేస్తారు. మీరు చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు. స్వంత సేవ చేసుకొని వారే భారతదేశ సేవ కూడా చేయగలరు. తర్వాత ఈ పాత ప్రపంచం కూడా ఉండదు. మీరు కూడా ఉండరు. ప్రపంచమే క్రొత్తదిగా అవుతుంది. పిల్లలైనా మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. కల్పక్రితం ఎవరైతే సేవ చేశారో వారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారని కూడా మీకు తెలుసు. రోజుకు చాలామందిని మీ సమానంగా చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని చాలా సంతోషం కలుగుతుంది. రోమాంచితం అవుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడు ఎవరి ద్వారా వినలేదు అని అంటారు. బ్రాహ్మణులైనా మీ ద్వారానే వింటారు. భక్తి మార్గంలో అయితే ఎటువంటి శ్రమ లేదు. ఇందులో అయితే పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోయే శ్రమ మాత్రం ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసమును తండ్రే చేయిస్తారు.
పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. సంతోషం కూడా నెంబర్ వారుగా ఉంటుంది, ఒకేలా ఉండదు. జ్ఞాన యోగాలు కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. ఇతర మనుషులంతా దేహదారుల వద్దకు వెళ్తారు, ఇక్కడ దేహం లేని వారి వద్దకు మీరు వస్తున్నారు. స్మృతి చేసే పురుషార్థం ఎంత చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మల శుద్ధమైన ప్రేమ. తండ్రి నిరాకారులు మీలో ఎంత తృప్పు వదులుతూ ఉంటుందో అంత ఆకర్షణ కలుగుతుంది. మేమెంత ఖుషీగా ఉన్నాము అని మీ డిగ్రీని మీరు చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైనవి వేసే మాట ఏమీ లేదు. ఇది హఠయోగము కాదు. విశ్రాంతిగా కూర్చొని బాబాను స్మృతి చేస్తూ ఉండండి. పడుకొని కూడా స్మృతి చేయవచ్చు. నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు అని, సంతోషంగా ఉంటారు అని, పాపము సమాప్తం అవుతుంది అని బేహద్దు తండ్రి చెప్తున్నారు. టీచరు సద్గురువు కూడా అయినటువంటి అనంతమైన తండ్రిని మీరు చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మేము తండ్రి స్మృతిలో ఉండి హర్షితంగా భోజనం చేస్తున్నామని చూసుకోవాలి. ప్రేయసికి ప్రియుడు లభించారు కనుక తప్పకుండా ఖుషి ఉంటుంది కదా. స్మృతిలో ఉండుట వలన మీకు చాలా జమ అవుతూ ఉంటుంది. గమ్యం చాలా గొప్పది. మీరు ఎలాంటి వారు ఎలా అవుతారు? మొదట అవివేకులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ ముఖ్య లక్ష్యము ఉద్దేశ్యము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. మేం బాబాను స్మృతి చేస్తూ పాత శరీరాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా వచ్చినప్పుడు ఇంటి స్మృతి వస్తుంది కదా. బాబా జ్ఞానము చాలా మధురమైనది. పిల్లలకి ఎంతటి నశ ఎక్కాలి. భగవంతుడు బ్రహ్మరథంలో కూర్చొని మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణము జరుగుతుంది. మీరు క్రొత్త విషయాలు ఏవి వినడం లేదు. అనేక మార్లు విన్నాము అని, అవే మళ్ళీ వింటున్నామని మీకు తెలుసు. వినడం వలన లోపలే గద్గదమవుతూ ఉంటారు. మీరు గుప్తమైన సైనికులు కానీ చాలా ప్రసిద్ధమైన వారు. మీరు పూర్తి విశ్వమును స్వర్గముగా చేస్తారు కనుకనే దేవీలకి ఇంతటి పూజ జరుగుతుంది. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురి పూజ జరుగుతుంది. దేవీ దేవతా ధర్మం వారి అంటు కట్టబడుతోంది అని పిల్లలకు తెలుసు. ఈ పద్ధతి కూడా ఇప్పుడే ఏర్పడింది. మీరు స్వయానికి స్వయమే తిలకమును దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్షిప్కు యోగ్యులుగా చేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్ర చేసేందుకు చాలా పురుషార్థం చేయాలి. పరస్పరంలో సోదర ఆత్మలుగా భావించినప్పుడు నామరూపాల భావన తొలగిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. చాలా గమనం ఇవ్వాల్సి ఉంటుంది. వ్యర్థమైన మాటలు ఎప్పుడూ వినరాదు. నేను ఏదైతే వినిపిస్తానో అది మాత్రమే వినండి అని తండ్రి చెప్తారు. వ్యర్థ మాటలు వినకండి, చెవులు మూసుకోండి. అందరికీ శాంతిధామము సుఖధామాల మార్గమును తెలుపుతూ ఉండండి. ఎంత ఎవరు అనేక మందికి మార్గాన్ని తెలుపుతారో అంత వారికి లాభం కలుగుతుంది, సంపాదన జరుగుతుంది. తండ్రి అందరినీ గుణాలతో అలంకరించి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. తండ్రి పిల్లలకు సదా సహయోగిగా అవుతారు. ఎవరైతే తండ్రికి సహయోగులుగా అయ్యారో వారిని తండ్రి కూడా ప్రేమగా చూస్తారు. ఎవరైతే చాలామందికి మార్గాన్ని చూపిస్తారో వారిని బాబా కూడా చాలా గుర్తు చేసుకుంటారు. వారికి కూడా తండ్రిని స్మృతి చేసే ఆకర్షణ ఉంటుంది. స్మృతి ద్వారానే తృప్పు వదులుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడము అనగా ఇంటిని స్మృతి చేయడం. సదా బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మిక యాత్ర. పరమాత్మను స్మృతి చేస్తూ పరంధామం ఇంటికి చేరుకుంటారు. ఎంతగా ఆత్మాభిమానులయ్యే పురుషార్థం చేస్తారో అంత కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు స్మృతి యాత్ర ఒక్కటే ఉపాయం. మీరు ఆత్మిక స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు. ఇది మీ సర్వోత్తమ శ్రేష్ఠ కులం. బ్రాహ్మణ కులము దేవతా కులం కంటే ఉన్నతమైనది. ఎందుకంటే మిమ్మలను తండ్రి చదివిస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు మీరు బాబా వారిగా అయ్యారు.
బాబా అని అనడంతోనే వారసత్వ పరిమళం వస్తుంది. శివుణ్ణి సదా బాబా బాబా అని అంటారు. శివబాబా సద్గతి దాత. వేరెవ్వరూ సద్గతినివ్వలేరు. సత్యమైన సద్గురు ఒక్క నిరాకారుడే. వీరు అర్ధకల్పానికి రాజ్యాన్నిచ్చి వెళ్తారు కనుక ముఖ్యమైన విషయం స్మృతియే. అంతిమ సమయంలో ఏ శరీర భావము లేక ధన సంపదలు గుర్తు రాకూడదు. లేనట్లయితే పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది. భక్తి మార్గంలో కాశీ కల్వట్ చేస్తారు. అంటే కాశీ విశ్వనాథుని మందిరంలో కత్తుల బావిలో దూకడం, అనగా బాబా వారిగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా కాశీ కల్వట్ చేసి పాపాలన్నీ సమాప్తం అయిపోతాయి అని భావిస్తూ ఉన్నారు. కానీ వాపస్ ఎవరు వెళ్ళలేరు. పైనుండి ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో ఇక్కడికి, అప్పుడు మళ్ళీ వినాశనం అవుతుంది. అప్పుడు తండ్రి మీరు కూడా పరంధామానికి వెళ్తారు. అంటే తండ్రితో పాటు మనం కూడా. పాండవులు పర్వతాలపైకి వెళ్ళి కరిగి మరణించారు అంటారు. అది ఆత్మహత్య లాంటిదే కదా. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలారా, సర్వుల సద్గతి దాతను నేను ఒక్కడినే. ఏ దేహధారి మీకు సద్గతినివ్వలేడు. భక్తి మార్గంలో మెట్లు దిగుతూనే వచ్చారు. చివరిలో తండ్రి వచ్చి జోరుగా పైకి ఎక్కిస్తారు. దీనినే హఠాత్తుగా బేహద్దు సుఖంనిచ్చే లాటరీ లభించింది అని అంటారు. అక్కడ లౌకికంలో గుర్రపు పందెములు జరుగుతాయి. ఇది ఆత్మల పరుగు. కానీ మాయ కారణంగా ప్రమాదాలు సంభవిస్తాయి, లేక విడాకులు ఇచ్చేస్తారు. మాయ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. కామ వికారం వలన ఓడిపోతే చేసిన సంపాదనంతా సమాప్తం అయిపోతుంది. కామము పెద్ద భూతం. కామమును జయిస్తే జగత్ జీతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు జగత్ జీతులుగా ఉండేవారు. తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అప్పుడే జయించగలరు, లేకుంటే ఓడిపోతారు. ఇది మృత్యులోకములో అంతిమ జన్మ. అమరలోకంలో 21 జన్మలు, మృత్యులోకంలో 63 జన్మల రహస్యమును తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామా అని మీ మనస్సును మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా ధారణ జరుగుతూ ఉంటుందో అంత సంతోషం కూడా ఉంటుంది. కానీ అదృష్టంలో లేకుంటే మాయ నిలువనివ్వదు. ఈ మధువన్ ప్రభావము రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ముఖ్య బ్యాటరీ ఇక్కడ మధువనంలో ఉంది. సర్వీస్ఫుల్ సేవాదారి పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎవరైతే మంచి సర్వీస్ఫుల్ పిల్లలు ఉంటారో వారిని బాబా వెతికి వెతికి సర్చ్ లైట్ ఇస్తారు. వారు కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. సేవాధారి పిల్లలను బాప్ తాత ఇద్దరు స్మృతి చేస్తారు, సర్చ్ లైట్ ఇస్తారు. మధురంగా తయారైతే అందరూ మీతో మధురంగానే వ్యవహరిస్తారు. స్మృతి చేస్తే స్మృతికి జవాబు లభిస్తుంది. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉంది, మరొక వైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరున్నారు. మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రికి పిల్లలు. ఈ తండ్రి సర్వులకు సద్గతి దాత. మీ ఈ దివ్య జన్మ వజ్ర సమానమైనది. మనలను గవ్వ నుండి వజ్ర సమానంగా తండ్రి తయారు చేస్తారు అని మీకు తెలుసు. అర్ధకల్పానికి ఎంత సుఖం ఇస్తారు అంటే మళ్ళీ వారిని స్మృతి చేసే అవసరమే ఉండదు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, అంతులేని ధనాన్ని మీకు ఇస్తాను. మీరంతా పోగొట్టుకొని కూర్చున్నారు. నా మందిరాలను, శివాలయాలను నిర్మించడంలో ఎన్నో వజ్ర వైఢూర్యాలను ఉపయోగిస్తారు, పొదుగుతారు. ఇప్పుడు వజ్రానికి ఎంత విలువ ఉందో చూడండి. పూర్వం వజ్రాలకు కూడా కొసురు లభించేది. ఇప్పుడు కూరగాయలకు కూడా కొసురు లభించదు. రాజ్యం ఎలా తీసుకున్నారో, మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారో, తిరిగి ఎలా పోగొట్టుకుంటారో పిల్లలైనా మీకు తెలుసు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. కొంతమంది బుద్ధిలో కష్టంగా నిలుస్తుంది. రాజ్య పదవి తీసుకోవాలి అంటే శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి. మన్మతము పనికిరాదు. జీవించి ఉండి వానప్రస్థంలోకి వెళ్ళాలి అంటే సర్వస్వము తండ్రికి ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రిని మీ వారసుడిగా చేసుకోవాలి. భక్తి మార్గంలో కూడా వారసులుగా చేసుకుంటారు. అల్పకాలానికి దానం చేస్తారు. కానీ ఇక్కడ జన్మ జన్మల కొరకు తండ్రిని వారసులుగా చేసుకోవాలి. ఫాలో ఫాదర్ అని గాయనం కూడా ఉంది. ఎవరు అనుసరిస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు.
అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయితేనే బేహద్దు వారసత్వం పొందుతారు. శివ్ బాబా అయితే దాత, ఈ బండారం వారిదే. ఈశ్వరార్థము దానం చేస్తే మరుసటి జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది. అది పరోక్ష దానము, ఇది ప్రత్యక్ష దానం. శివ్ బాబా 21 జన్మల కొరకు ఇస్తారు. మేము శివ్ బాబాకి ఇస్తున్నాము అని కొందరి బుద్ధి కనిపిస్తుంది. ఇలా ఆలోచన చేయడము లేదా తెలిపించడం అంటే ఇతరులతో చెప్పడం తండ్రిని అగౌరవపరచడం వంటిది. మీరు తీసుకోవడానికి ఇస్తున్నారు. ఇది బాబా భండారం. కాలకంటకాలు దూరం అయిపోతాయి. పిల్లలు అమరలోకం కొరకు చదువుకుంటూ ఉన్నారు. ఇది ముళ్ళ అడవి. బాబా పూల తోటలోకి తీసుకెళ్తారు. కావున పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా ఎంతో ప్రీతితో పిల్లలను సుగంధ పుష్పాలుగా తయారు చేస్తారు. బాబా చాలా ప్రీతితో అర్థం చేయిస్తారు. తమ కళ్యాణం చేసుకోవాలి అంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయండి మరియు ఇతరుల అవగుణాలను చూడకండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు వారికి సహయోగులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో కనెక్షన్ జోడించి ఉంచుకోవాలి. ఏ విషయంలోనూ సమయాన్ని వ్యర్థపరచరాదు. సెకండ్ పాయింట్, సత్యమైన సంపాదన చేసుకునేందుకు లేక భారతదేశానికి సత్యమైన సేవ చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఎందుకంటే స్మృతి ద్వారా వాయుమండలం శుద్ధమవుతుంది. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అపారమైన సంతోషము అనుభవం అవుతుంది. కర్మేంద్రియాలు వశమవుతాయి. వరదానం, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే కార్యంలో మనసుకి ఇష్టమైన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరి మనస్సులో ఈ విశ్వాన్ని పరివర్తన చేసే తీరాలి అనే ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి. అంతేకాక విశ్వ పరివర్తన తప్పకుండా జరుగుతుంది అనే నిశ్చయం కూడా ఉంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఉమంగ్ ఉత్సాహాలు ఉంటాయి. స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనసుకి ఇష్టమైన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒకే సమయంలో వృత్తి, వైబ్రేషన్లు, వాణి 3 శక్తిశాలిగా ఉంటాయో అప్పుడే ఈ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్, మాటలో స్నేహము మరియు సంయమనం అంటే నిగ్రహం ఉన్నప్పుడు వాచ శక్తి జమ అవుతుంది. అవ్యక్త ఇషారా, పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. వర్తమాన సమయంలో స్వయాన్ని యోగ అగ్ని ద్వారా ఎంత తొలగించుకోవాలి అంటే ఇది నా సంస్కారము, ఇది నా నేచర్ అని శబ్దాలే సమాప్తం అయిపోవాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నేచర్ మారుతుందో అప్పుడు మీకు అవ్యక్త ఫీచర్స్ అనగా రూపురేఖలు ఏర్పడతాయి. బయట ఎవరైనా కలిసినప్పుడు చేతులు కలుపుతారంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక్కడ కలవడము అంటే సంస్కారాల కలయిక. అందరి సంస్కారం ఒకే విధంగా అయిపోతే ఒకే రాజ్యం, ఒకే ధర్మం కలిగిన ప్రపంచం వస్తుంది. ఓం శాంతి.